ఇళ్ల పట్టాల రద్దు వెనుక భారీ కూటమి కుట్ర. ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 గ్రామాల ప్రజలతో మహా ఆందోళన. పెద్దాపురం డివిజన్ పరిధికి చెందిన ఆనూరు, కొండపల్లి, రామేశ్వరం మెట్ట తదితర ప్రాంతాలకు సంబంధించి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను అందించగా కూటమి ప్రభుత్వం భారీ కుట్రతో ఇళ్ల పట్టాలను రద్దు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌరూరు దొరబాబు సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం 11 గ్రామాలకు చెందిన ప్రజలతో పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో మహా ఆందోళన సాగింది. తక్షణమే పట్టాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దొరబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నెక్కంటి సాయి ప్రసాద్, ఆవాల లక్ష్మీనారాయణ, జాన్ మోజేష్, పాగా సురేష్ కుమార్, ఇరుసుమళ్ళ సాయి సత్యనారాయణ, తలారి దొరబాబు, సేపేని సురేష్, లింగం శివప్రసాద్, చిట్టిమాని శ్రీనివాసరావు, వీరదాసిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల కంటే కార్పొరేట్ సంస్థల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దొరబాబు సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతి పత్రాలు అందించారు. ప్రజలందరికీ కూడా సొంత ఇల్లు ఉండాలని నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కా చెల్లెమ్మల పేరు రిజిస్టర్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా ఆ పెద్దాపురం మండలంలో 11 గ్రామాలు తాటిపర్తి, చంద్రమాంపల్లి, దివిలి, పులిమేరు, తిరుపతి, మర్లావ, ఉలిమేశ్వరం, తూర్పుపాకలు, తాండ్రకోట, గుడివాడ, సిరివాడ సంబంధించి అక్కడ ఏ పార్టీ కోటేశ్వరని కూడా చూడకుండా, రాజకీయం కూడా చూడకుండా తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికి కూడా సుమారు 2300 మందికి ఆనూరు మెట్ట మీద ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ 56 ఎకరాల మీద మన స్థానిక శాసనసభ్యులకి కన్నుబడింది. ఎలాగైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామ సభలో కూడా ఉన్న అక్కా చెల్లెలందరూ కూడా మాకు ఓకే, నువ్వు ప్రత్యామ్నాయం చూపిస్తే నేను తప్పకుండా మా పట్టాలు ఇస్తామని చెప్పినా వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించకుండా గ్రామ సభలు కూడా ఎక్కడ కూడా ఏది తీర్మానం చేయకుండా నాకు తెలిసింది వాళ్ళ సర్పంచులుగా ఉన్న 1-2 పంచాయతీల్లో తీర్మానం చేసుకుని ఎవరికీ తెలియకుండా ఈరోజు జిందాల్ ఫ్యాక్టరీకి 16 ఎకరాలు ఈరోజు దారాదత్తం చేస్తుంది. ఆ జిందాల్ ఫ్యాక్టరీ మన సింగరాజప్ప గారు అంటున్నారు, ఈ జిందాల్ ఫ్యాక్టరీకి నేను వ్యతిరేకమని. ఎందుకంటే యువతకి చాలా మందికి ఉద్యోగాలు వస్తాయంట, 5,000-6,000 ఉద్యోగాలు వస్తాయంట ఈ చెత్త నుంచి విద్యుత్ చేసేది. కానీ ఆ ఫ్యాక్టరీ మన పెద్దాపురం రాలేదు. ఆ ఫ్యాక్టరీ మొదట వచ్చింది అనపర్తి బలభద్రపురం దగ్గర. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనివల్ల మా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ఇష్టపడలే. తర్వాత ఎందుకో తెలుసా దాని వెనకాల ఉన్న లేఅవుట్ చినరాజప్ప కొడుకుది కాబట్టి ఇప్పుడు ఆ చినరాజప్ప కొడుకు అక్కడ లేఅవుట్ వేసి అక్కడ లేఅవుట్ అమ్మడానికి రోడ్డు లేకపోతే కూడా నుంచి అప్రూవల్ రాకపోతే ఇది ఒక పెద్ద స్కెచ్ చేసి వృద్ధులకి నేను చాలా చేస్తున్నానని చెప్పి ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ కూడా బయటకు పంపించి అక్కడ ఒక 40 అడుగుల సీసీ రోడ్డు వేసి ఇప్పుడు ఉన్న లేఅవుట్కి డైరెక్ట్గా రోడ్డు వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్న చినరాజప్ప గారికి తప్పకుండా న్యాయస్థానంకి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న లబ్ధిదారులందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే అక్కడ ఉన్న లేఅవుట్కి కూడా రోడ్డు ద్వారా కూడా అప్రూవల్ ఇస్తే తప్పకుండా కూడా అధికారులను కూడా ప్రజల ముందు నిలబెడతాం. వచ్చే
మన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఆ రోడ్డు తీసి అక్కడ ఉన్న లబ్ధిదారులకు అందరూ కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి మీరు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీ అందరికీ తెలుస్తుంది ఆయన చేసినట్టు అవినీత అభివృద్ధి అని తెలుస్తూ ఉంటుంది. ఈరోజు తండ్రే అనుకుంటే ఇంకా కొడుకు ఇంకా ముంచిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఎండలో ఉన్నారు, సన్ స్ట్రోక్. కానీ ఆయనకు ఉన్నటువంటి సన్ స్ట్రోక్ ఎవరికి తెలియదు. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉన్నాడు, రాత్రులు నిద్రపోవట్లేదని. ఆయన సన్న వలన, ఆయన చేసిన అరాచకాల వలన, ఆయన కొడుకు చేసిన అరాచకాల వలన ఈరోజు చినరాజప్ప గారు కూడా ఇంకా నిద్రపట్టలేదు మాకు తెలుసు. కాబట్టి చినరాజప్ప గారు ఇప్పటికైనా సరే అది ప్రభుత్వ నిర్ణయం అంటున్నారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా మాతో కలిసి రండి. మనందరం కలిసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం నాపి ఇక్కడ ఉన్నటువంటి 2300 కుటుంబాలు కూడా ఈరోజు మనం ఆదుకునేలాగా మనం చేస్తాం. దానికి మీతో పాటు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ యుద్ధం ప్రారంభమైంది. ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగోలేదని నేను ఈ మధ్యన మాట్లాడలే. కానీ నెక్స్ట్ గ్రావెల్ మట్టి మీ కొడుకు ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మీ కొడుకు ఈ పెద్దాపురం నియోజకవర్గం చేసిన ప్రతి అరాచకాన్ని కూడా ముందు పెడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై.